మర్యాదలు చేసుకుంటూ కూర్చున్నారు. మరి తల్లి కోసం ఎడిపోవాలా? అమాయకపు అమ్మాయి కూడా చనిపోయింది. మరి ఆమెకు న్యాయం ఎట్లా కావాలా? వాళ్ళ అమ్మ నాన్న ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. మరి వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం జరగాల. ఎప్పుడు న్యాయం జరగాల? మరి ప్రభుత్వం ఏమైనా న్యాయం చేసిద్దా? ఇంకా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడదాం మనం. కుటుంబ మనమా నేను వైష్ణవి పెద్ద వదినండి. ఫస్ట్ అన్న మాతో అయితే బాగానే ఉండే. మేము ఒక 6-7 months నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం. తనకు మ్యారేజ్ అయిపోయింది. 1 year దాటలేదు. ఇంకా 1 year కంటే 10 months 11 months అవుతుంది అంతే. 1 year కూడా అవ్వలేదు. ఏప్రిల్లో మేలో వస్తే 1 year అవుతుంది. సో మాతో అయితే బాగానే ఉండేది. ఫోన్ చేసినప్పుడు తీసాము. యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియోస్ బ్లాగ్స్ తీసాం. అయితే తను మాతో అయితే నేను ఇక్కడ ఉన్నప్పుడు అయితే మాతో చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళినాక కాల్స్లో మాట్లాడుతుండే, డైలీ మాట్లాడుతున్నా. కానీ ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అది ఇదని ఏం చెప్పలేదు. ఎప్పుడు హైదరాబాద్ వెళ్తారు వస్తారు. ఒక 20-30 times వెళ్ళొచ్చారేమో మేము అక్కడ ఉన్నప్పుడే. మా దగ్గరికి వచ్చారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మా ఇంటికి కూడా రాకపోతుండే వాళ్ళు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుండే. బయట టూరిస్ట్ అట్లా వస్తుండే ఇంటికి. యాదగిరిగుట్ట అక్కడికి వెళ్ళేసి వచ్చి ఇక్కడికి వస్తుండే. అట్లా చేస్తుండే. చిట్టి రావచ్చు కానీ రాకపోతుండే. అతను తీసుకురాకపోతున్నా, మరి ఏమో రాకపోతున్నానో తెలియదు, రాకపోతుండే. మొన్న వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వెళ్తే చాలా అంటే చాలా దారుణంగా చేశారంట. ఈమెను కొట్టారంట. వాళ్ళ హస్బెండ్ కొట్టారా, వాళ్ళ అత్తమ్మ కొట్టిందా? కంప్లైంట్ ఏమీ లేదా? మరి ఇట్లా కొట్టారు కదా, కారం పోసి కళ్ళలో కారం పోసి కొట్టారంట, జుట్టు పట్టుకొని కోసం వెళ్ళారంట. ఆ సైడ్కి వెళ్తే తను అలా చేసిందంట. ఫస్ట్ ఈ హరి అనేవాడు వైష్ణవి వాళ్ళ హస్బెండ్ హరి ఏం చేసిండు, వైష్ణవికి సపోర్ట్ ఉన్నట్టుగా తీసుకెళ్ళిండు. అక్కడ వాళ్ళ అమ్మ కూడా వైష్ణవికి సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడాడు. కాబట్టి నాటకం మొత్తం ప్లాన్ చేసుకున్నారు. మొత్తం నేను ఈ మాట మాట్లాడతామా, నువ్వు ఆ మాట మాట్లాడని ప్లాన్ చేసుకున్నాడు. కారపొడి పోసింది. కారపొడి కండలో పెట్టిన తర్వాత వెనక నుండి అతను కొట్టినా వాళ్ళ అమ్మ కొట్టినా తెలియదు. చీపురు కొట్టి కొట్టారంట వెనక నుండి. కారపొడి పోసినాక ఏం కనిపిస్తే ఏం కనిపించదు. అట్లా అయిపోయింది. ఇంటికి వచ్చిర్రంట. ఇంటికి వచ్చినాక ఫోన్ చేసి వాళ్ళు మీ కూతుర్ని 3 daysలో చంపేస్తామని అన్నారంట. డైరెక్ట్ అన్నారంట. లంజ నువ్వు నీ కూతుర్ని నీ బిడ్డని 3 రోజులలో చంపేస్తా అని మా అత్తమ్మ చాలా తిట్టారంట. నిజంగా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నారు 3 daysలోనే చంపేస్తారు. ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మా అత్తమ్మ వాళ్ళు మొన్న నైట్ 11 వరకు బయటనే పడుకున్నారు. కుక్కలు చాలా మురుగుతాయి. ఈ మధ్యన ఎవరో దిగారు, వేరే కంట్రీస్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు దిగారు, కిడ్నాప్ చేస్తారు పిల్లల్ని, ఇట్లా సామాన్లు. ఆ భయానికి వాళ్ళు ఇట్లనేమో అనుకుని మా అత్తమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయిండ్రు. ఉబ్బరిస్తున్నాను బయట పడిన వాళ్ళు కూలర్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళి కూలర్ పెట్టుకొని పడుకోండి కదా, అందులో వాయిస్ ఉండదు కదా, ఇక్కడ వాయిస్ అక్కడికి రాదు కూలర్ వల్ల. 11 o'clockకి బాగానే ఉంది. 4 o'clock అట్లా ఏదో గుద్దినట్టు సౌండ్ వస్తారు. కానీ మా మామయ్య లేచి బయటకు వచ్చిండ. పైకి వెళ్ళి చూసాడంటే ఏమో గుద్దినట్టు సౌండ్ వస్తుంది. ఏంటి చూద్దాంపా అని అంటే మా అత్తమ్మ చూసి ఏం లేదు దొంగలు అంటారు అవి అంటారు ఏమన్నా సౌండ్. ఒక్కొక్కసారి మా పిల్లి ఉంటుంది అన్నట్టు, చిన్న పిల్లి. ఆ పిల్లి కూడా సౌండ్స్ చేస్తుంది, డ్రమ్ము మీద అట్లా సౌండ్స్ చేస్తుంది. అదేనేమో అనుకొని మా అత్తమ్మ వాళ్ళు అనుకున్నారు. ఇక్కడికి వచ్చిర్రు. ఎందుకైనా మంచిదే, మా మామయ్య అన్నాడు ఎందుకైనా మంచిదే, మళ్ళీ చూద్దాం వాళ్ళేమో గొడవ పెట్టుకున్నారు. అక్కడ చూస్తే మా అత్తమ్మ డోర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా చెవు పెట్టినదంట. వాళ్ళు నవ్వుకున్నారు. వాడు అప్పటికి చంపేశాడు. మా ఆడపడుచుని అప్పటికి చంపేశాడు వాడు. ఒకవేళ తను ఉంటే మాత్రం అమ్మ చెప్పు అని అంటుండే లేకుంటే ఏదో ఒకటి రెస్పాన్స్ అవుతుండే. ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. అన్న సౌండ్ కూడా రాలేదు. అట్లీస్ట్ పోనీ గజ్జల సౌండ్, గాజుల సౌండ్, కదిలినట్టుగా. ఇంట్లో మనుషులు కదిలితే ఆడపిల్లకు ఉంటాయి, గాజులు ఉంటాయి, గజ్జలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆమె కాళ్ళ మీద అన్నీ ఉన్నాయి. ఆ సౌండ్ వచ్చేది. ఆ సౌండ్ కూడా లేదు, ఏం లేదు. వీడు ఒక్కడే ఫుల్ నవ్వుతున్నాడంట. ఏమో ఇద్దరు మజాక్ చేసుకుని నవ్వుతారు కదా, అట్లా వాడు నవ్వుతున్నాడంట. 4 o'clock అట్లా నవ్వుతున్నాడు కదా. మా అత్తమ్మ అన్నదంట వాళ్ళు ఏమో హస్బెండ్ వైఫ్ పర్సనల్గా ఎన్నో ఉంటాయి వాళ్ళకి. అట్లా ఉన్నారులే, ఇక్కడ ఉంటే మన ఇజ్జత్ పోతుంది కదా అని వెళ్ళి పడుకున్నారంట వాళ్ళు. మా మామయ్య అన్నారంట ఎందుకైనా మంచిగా డోర్ గట్టిగా కొడతామంటే డోర్ అట్లా కొడితే నవ్వుతున్నాడు వాడు. డోర్ సౌండ్ వీళ్ళు కొడుతున్నారు కదా. అత్తమ్మ అనలేడంట, ఏమనలేడంట, నార్మల్ నవ్వుతూనే ఉన్నాడంట లోపల. చిట్టి ఆగు అంటే ఏమో అంటుండంట. ఆమె ఉంటే అని ఏదో ఒకటి అనేది, ఆమె లేదు. వీడు అక్కడ డ్రామా చేస్తున్నాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా,
బయట మా అత్తమ్మ బయటకు వెళ్ళి వాకిలి చిల్లుతుందంట, వీడు వచ్చి బ్రష్ వేసుకొని వెళ్ళిపోయిందంట డైరెక్ట్ వాళ్ళ ముంగటికి వెళ్ళి. అసలు ఏంటంటే ఇక్కడ బెడం పెట్టేసింది గట్టిగా, కటన్ మొత్తం వేసేసిందంట. అమ్మాయిని అక్కడ బెడ్ ఉంటుంది, వాళ్ళ బెడ్ ఉంటుంది, బెడ్ వెనకాల కొంచెం సంధి ఉంటుంది, అంటే సెల్ఫ్లు ఉంటాయి, అందులో గల్లీలాగా చిన్న ఇంత ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో పడేసా, బెడ్ కింద పడేసిందని అంటారు, ఆ సెల్ఫ్ బెడ్ వెనకాలకు పడేసిందని అంటారు. బెడ్ చంపేసి కత్తి ఇక్కడ ఇక్కడ కళ్ళల్లో ఇక్కడ మొత్తం పొడిచేశారు. వీడియో ఫోటో చూస్తే రియల్గా చూస్తే మీరు మార్నింగ్ వచ్చి ఉంటే చూసేవాళ్ళేమో. ఇదంతా అంతా ఇక్కడ ఇక్కడ అయితే ఇంకా దారుణం, ఇక్కడ ఇక్కడ ఇంత పెద్ద చీక పడిపోయింది ఇక్కడ, కత్తి వణికిపోయిందంట మొత్తం. అట్లా చేశాడు వాడు. దొరికింది, పోలీసు వాళ్ళు తీసుకెళ్లారంట ఇంట్రోగేషన్ కోసం. ఇందాక కూడా వచ్చారు వాళ్ళు. ఏం లేదు, వాళ్ళు కేసు ఇస్తాం అమ్మా, కేసు రాసుకుంటామమ్మా అంటారు. ఇంతే, వాళ్ళు ఇంతే చేస్తారు. నేను అనుకునేది అయితే నాకు ఆ నమ్మకం లేదు. ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం కదా, ఎవరికి ఏం న్యాయం జరగలేదు. ఇప్పుడు మా ఆడపడుచు గురించి జరుగుతుంది అంటే మాకు న్యాయం, అది నమ్మకం అనిపిస్తలేదు నాకు మొత్తానికి. కానీ న్యాయం జరగాలి, ఎందుకంటే మా ఇంట్లో ఒక ఆడపిల్లనే కాదు, ఈ సృష్టిలో చాలా మంది నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ చాలా మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి కదా. ఇందులో ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మా ఆడపడుచు తన కడుపులో పసికందు ఉంది, ఇంకా 2 ప్రాణాలు. చట్టరీకంగా నేరం కదా, ఒక పసికందుని చంపేస్తే పాపం తీసేస్తే నేరం కదా అది. దానికోసం ఒక కేసు పడాలి వాడికి. మా ఆడపడుచుని చంపినందుకు 2 కేసులు కలిపితే ఉరిశిక్ష వేయాలి వానికి. ప్రేమ పెళ్ళి అని వాడే ఎంబడబడ్డాడు, వాడే చేసుకున్నాడు, వాడే మా ఇంట్లోకి వచ్చాడు, మమ్మల్ని నమ్మించాడు. వాళ్ళ అమ్మ దూరం పెడుతుంది, మమ్మల్ని తిడుతుంది, మాకు వద్దు అది అని చెప్పేసి అన్నాడు. మొత్తానికి వాళ్ళ అమ్మ గురించి అయితే చాలా అంటే చాలా నెగ్లెక్ట్గా మాట్లాడింది. అసలు వాళ్ళ అమ్మ ఇంటి అడుగు కూడా దొంగలించట్లేదని చెప్పి అట్లా అన్నాడు మాతో. ఇక్కడికి పెళ్ళైన తర్వాత వద్దు, మా అమ్మ నన్ను వెళ్ళిపో అంటుంది, చంపేస్తుందంట, నేను ఇంటికి వెళ్తే నాకు అది వద్దు, అది దొంగముండ అది అని చెప్పిన వాడు ఈరోజు వాళ్ళ అమ్మ మాటలిని అక్కడికి లొంగిపోయి ప్లానింగ్ తోటి చేసినట్టే ఇది. వీళ్ళందరూ పడుకున్నాక నైట్ టైంలో వాడు మెల్లగా డోర్ తీసుకొని వచ్చి కుక్కలు మురిగినప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు అప్పటికే ఎక్కడెక్కడో వచ్చి ఉన్నట్టున్నారు. వాళ్ళిద్దరు అన్న వాళ్ళ ఫ్యామిలీ ఎవరో అంట వచ్చి ఉన్నట్టు. మొత్తం 4 మెంబర్స్ 3 మెంబర్స్ కలిసి చేసింది అది. ఒక్కడికైతే అంత ధైర్యం కాదు, అంత దారుణంగా చంపడం. మేమైతే వాడికి కన్ఫర్మ్గా ఉరిశిక్ష వేయాలని కోరుకుంటాం. ఆన్ ది స్పాట్ 10 days 15 days లోపు కావాలి అది. అట్లయితేనే మాడబిడ్డ కడుపులో ఉన్న పసికందుకి మనశ్శాంతి ఉంటుంది, లేకుండా పిశాచే వాళ్ళని పట్టుకుంటుంది. ఇంత కిరాతకంగా అయితే మొత్తం చేసిండు అంటే, అంతకు ముందు ఉన్నప్పుడు మీరు పసిగట్టలేకపోయారా? అంతకుముందు మంచిగానే ఉండేనా? ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ కంటే ఇంకెక్కువగా ఉన్నారు వాళ్ళు. అసలు బెస్ట్ కపుల్స్ లాగా ఉన్నారు వాళ్ళు. అంతా ఉండగా మనం ఏమనుకుంటాం, నార్మల్ చెప్తుండే మా అమ్మ వాడు చూడు ఇక్కడ ఎట్లా చేసిండో, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇక్కడ గురించి నెగ్లెక్ట్ చెప్పేవాడు. అది నాకు తెలియలేదు, అప్పుడు నాకు తెలియలేదు. వీడియోస్ తీసారంట, వీడియోస్ కూడా పెట్టారు, నేను వీడియో చూడలేదు. లేదు స్క్రిప్ట్ కాదు, నిజమే అంట, రియలేనంట. నేను కూడా చూడలేను ఇప్పటివరకు వీడియోస్ అవి. మా వైషమ్మ వీడియోస్ నేను ఎక్కువ చూడాలి, అంటే నార్మల్గా వీడియోస్ తీస్తూనే ఉంటాం కదా అందరం, అట్లా నేను వీడియోస్ ఎక్కువ చూడలేకపోతాను. కన్ఫామ్గా అతనికైతే మా ఆడపడుచుకైతే న్యాయం చేయాలి, వాడికైతే ఉరిశిక్ష చేయాలి, అంతే. ఉరిశిక్ష వేయాలి అంతే.